ఆలయంబున నీవు వేలాడు వేళలో శివుని చెవు నీకు కొంత చేరువుండు. మౌనరాగ్రంబుగ పూజారి లేని వేళలో తెలుపు మమ్మనాదు జీవిత చరిత్ర. ఇది గుర్రం జాషువా గారు రచించిన గబ్బిలం అనే కావ్యకాండంలో. ఆ రోజుల్లో ఎవరైనా కథానాయకుడిగా ఒక రాజు కానీ, ఒక ప్రేమికుడు కానీ, ఒక సాహసోపేతమైన కథలు కానీ ఎంచుకునేవారు. కానీ మొట్టమొదటిసారిగా గుర్రం జాషువా గారు కథానాయకుడిగా ఓ దళితుడిని ఎంచుకున్నారు. అంతేకాకుండా ఆ రోజుల్లోని ఒక దూతగా ఎంచుకోవాలనుకున్నట్టయితే ఒక పావురం కానీ, చిలుక కానీ, నెమలి కానీ ఎంచుకునేవారు. కానీ గుర్రం జాషువా గారు గబ్బిలాన్ని తన దూతగా శివుని దగ్గరికి వెళ్ళి తను పడుతున్న ఇబ్బందులను తెలియజెప్పమని వారు రచించిన కావ్యఖండం గబ్బిలం. అలాంటివి ఎన్నో ఉన్న జీవిత చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా జేఎన్ రోడ్లో ఉన్న జేకే గార్డెన్ 3:30 గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాలు చేస్తుంది. ఈ ఉత్సవాల్లో తమరంతా పాల్గొవాలని, ఎన్నో విషయాలు తెలుసుకోవాలని మీ అందరిని ఆహ్వానిస్తూ మీ బాబ్జీ మాస్టర్, తూర్పుగోదావరి జిల్లా టీచర్ సెల్ కన్వీనర్. జై భారత్, జై హింద్.